అందరికీ నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈఎన్సి అనిల్ కుమార్ పైన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనెకంటి శ్రీధర్ పైన విచారణ జరగడం చాలా సంతోషకరమైన విషయం. కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని లోకమంతా కోడే కూస్తుంది. అదే సందర్భంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డిసెంబర్ 13, 2022 నుండి 2024 జూలై 19 వరకు జరిగిన అవినీతి అక్రమాలపైన కూడా విచారించాలని నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. దానికి తగ్గ ఆధారాలు కూడా నేను అటు విజిలెన్స్ ఆఫీసుకు కానీ, అటు కమిషనర్కి కానీ, ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ, అటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ అన్నిట్లలో ఎక్కడ పెట్టినాం అన్ని పెట్టే ఉన్నాం మేము. కానీ ఎక్కడి నుంచి స్పందన రావట్లేదు. మొన్న డీజీ విజిలెన్స్ నుంచి వీళ్ళ సర్వీస్ పర్టికులర్స్ పంపమని వస్తే అది కూడా ఈ రోజు వరకు కూడా అది ఎక్కడుందో ఏం జరుగుతుందో కూడా ఏం తెలవని వ్యవహారంలాగా ఉన్నది. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్య శాఖ SCA స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ నిధులు, ఆదివాసీ బిడ్డల ఆరోగ్యం కోసం వచ్చిన డబ్బులు వీళ్ళ తాత జాగిర్ అయినట్టుగా కుర్చీలు బల్లలు కొనటం ఎంతవరకు కరెక్టు? ఆ స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్ వచ్చింది ఆదివాసీ బిడ్డల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టమని తప్ప వీళ్ళు కుర్చీలు బల్లలు కొనుక్కోమని కాదు, ఏసీలు పెట్టుకోమని కాదు, కట్టెలు పుట్టించుకోమని కాదు. అవి వచ్చింది వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించారు. అడిగిన వాళ్ళని వేధిస్తున్నారు, పోలీసు కేసులు పెడుతున్నారు, పోలీసుల దగ్గర పిలిపించి రౌడీ షీట్లో ఏం చేపిస్తామని చెప్పేసి వేధిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? ఆ ఒక్క 86 లక్షల రూపాయలే కాదు, 47,45,000 రూపాయల ఫేస్ బ్రాండింగ్ పేరు నిధులు కూడా దాంట్లో గోల్మాల గోవిందం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 3 ఆదివాసీ యువతలకి ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో కూడా డాక్టర్ జేవెల్ శిరీష పైన చర్యలు లేవు. ఆ చర్యలు ఎందుకు లేవనేది భగవంతుడికే తెలవాలి. కాపాడుతున్న ప్రభుత్వ పెద్దలు ఎవరో తెలవాలి. ఆ ప్రభుత్వ పెద్దలు ఎందుకు కాపాడుతున్నారు, వాళ్ళ సామాజిక వర్గమైనందుకేనా అనేది ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఉన్నది. నీటిపారుదల శాఖ ఈఎన్సి అనిల్ కుమార్ని ఏ విధంగా అయితే విచారిస్తున్నారో, ఇక్కడ నూనెకంటి శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ విధంగా అయితే విచారిస్తున్నారో, సిట్ అధికారి అయిన ప్రభాకర్ రావును ఏ విధంగా విచారిస్తున్నారో, వీళ్ళందరినీ ఏ విధంగా విచారిస్తున్నారో ఇక్కడ కూడా అదే విచారణ జరగాలి. అప్పుడే ప్రభుత్వం మీద నమ్మకాలు ఉంటాయి. సామాన్యుడికి ప్రభుత్వం అంటే గౌరవం ఏర్పడుతుంది. చట్టాన్ని గౌరవించమని చెప్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నాం, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించవద్దని చెప్తున్నాం. మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలంటే, చట్టాలను ఇంప్లిమెంట్ చేయమంటే అడిగిన వాడి నక్సలైట్, అడిగినవాడు ఆల్ రైట్ అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. అది తప్పుడు పద్ధతి. ఇది ఖచ్చితంగా జేవెల్ శిరీష మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఆ శిరీష తప్పులన్నీ బయటికి రావాలి. ఖచ్చితంగా దీని మీద విచారించి తప్పు తేలితే కఠినమైన శిక్షలు వాళ్ళకి పాల్పడే విధంగా ప్రభుత్వం చేయాలి. అంతేకాకుండా మా పైన వేధింపులు ఆపాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరియు ఈ ఉద్యోగాల నుంచి తొలగించి మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అడిగిన వారిని ఇబ్బందులు పెడుతున్నారు, ఫోన్లు చేపించి బెదిరిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం అంటే అందరికీ ఒకటే, చట్టం అంటే ఎవరికి చుట్టం కాదు. ఈ శిరీష ఏ విధంగా ప్రవర్తిస్తుందంటే, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర రాజకీయ పలుకుబడి ఉంది, నేను ఏమైనా చేస్తా అనుకుంటుంది, అది చట్ట పద్ధతిలో చెల్లదు. నువ్వు ప్రభాకర్ రావు కంటే గొప్ప ఏం కాదు. ఆయన ప్రభాకర్ రావు అనేట IPS, ఆయన కొంత గొప్ప వ్యక్తి నువ్వు కాదు. దయచేసి నీ పద్ధతులు మార్చుకో. అది కరెక్ట్ కాదు. చట్టం అనేది అందరికీ కూడా సమానమైందే తప్ప ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చట్ట పద్ధతిలో ఏముండదు. ఆ ప్రభాకర్ రావు అంత రోజులే తప్పించుకోలేకపోతారు. ఇలా నీకు కూడా అది ఖచ్చితంగా వర్తిస్తుంది అని డాక్టర్ జేవెల్ శిరీష చెప్తా ఉన్నా. జేవెల్ శిరీష చేసిన తప్పుల మీద ఖచ్చితంగా విచారణ జరగాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా.